అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఇంత అద్భుతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలవడానికి ఏర్పాటు చేసిన వచ్చి ఆశీర్వదించిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే కదలికలు మొదలైనాయి, పండుగ మొదలైంది. ఇప్పటికి కూడా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకున్నాం. చాలామందికి కష్టపడినటువంటి వాళ్ళందరికీ పదవులు వచ్చేదానికి అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేశాం. మనమందరం కూడా సమిష్టిగా కృషి చేద్దాం. ఇవాళ మీరందరూ చూపించినటువంటి ఐక్యత, స్ఫూర్తి, అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. ఏ సెలబ్రేషన్ అయినా కానీ చాలా ఘనంగా మేము జరుపుకుంటామని ముందుకు వచ్చినటువంటి ఇదే స్ఫూర్తిని వచ్చే 3 నెలల పాటు, ఇది చాలా కీలకమైనటువంటి సమయం. ఈ 3 నెలల్లో మనము పూర్తి స్థాయి నుంచి మన కార్యవర్గాన్ని, మన పార్టీని పటిష్టం చేసుకొని వచ్చే స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో మనం అన్ని స్థానిక సంస్థల్ని గెలుచుకొని మనలో కష్టపడినటువంటి కార్యకర్తలు చాలామందికి సర్పంచ్ పదవులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ గెలుచుకొని మరింత ఎక్కువ మంది కళ్ళల్లో ఆనందాలు నింపుతూ ప్రతి వార్డు నుంచి, ప్రతి బూత్ నుంచి మనం పనిచేసి ప్రజలందరికీ మన ప్రభుత్వ సంక్షేమాలను అందజేసి ఈ ప్రభుత్వానికి అంటే బాగా కష్టపడి ఏ లక్ష్యాలతో అయితే ప్రభుత్వం బాగా కష్టపడుతుందో ఆ లక్ష్యాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీని రాజంపేటలో 30 సంవత్సరాలు విడిపోయినటువంటి అంటే చెక్కు చెదనటువంటి పార్టీగా ఒక కంచుకోటగా మార్చేటటువంటి బాధ్యతను మనమంతా తీసుకున్నామని, వచ్చే 4 నెలల పాటు మరింత కఠిన శ్రమ చేసి ఈ లక్ష్యాన్ని మనమందరం పూర్తి చేస్తామని అందరికీ మీరందరూ కూడా దానికోసం ఇప్పుడు ఇచ్చినటువంటి సహాయాన్ని, ఇప్పుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే పనిచేస్తారని మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చూపించిన అభిమానాన్ని, ఈ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోనని, ఎప్పటికీ మీ సేవలో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.